ఆజ్ఞను తీసుకొని పోయేవు. ఎవరి కోసమో ఈ తాపత్రయం, చివరికి నీ పొందున యాచితం. నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణ చూసుకో. నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణ చూసుకో. ఎవరి కోసమో ఈ తాపత్రయం, చివరికి నీ పొందున యాచితం. పిల్ల పెళ్లి చేయడం కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తావు. అప్పులు కట్టలేక తాకట్టు పెట్టినోడికి ఇల్లు రాసి ఇచ్చేసిన పరిస్థితి వస్తుంది. నీ ఇంటికి ఎవరు అనుభవిస్తాడో, నీ పిల్లలకి రూపాయి విలువ తెలియదు. నాకు ఐఫోన్ కావాలి, ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే కష్టపడి తాకట్టు పెట్టి తెచ్చుకొచ్చి ఇస్తాం. అడుక్కోకుండా వచ్చిన డబ్బులు విలువ వాళ్ళకేం తెలుసు. ఒకరోజు నీ యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది, అప్పుడు తెలుస్తుంది నిజమైన బంధం ఏంటో. నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు. అయాచిత ధనం అందుకొని నీ వారసులు పూర్తిగా చెడతారు. ఆలోచించు, నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు. అయాచిత ధనం అందుకొని నీ వారసులు పూర్తిగా చెడతారు. ఆరోగ్యం క్షీణించగానే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. నీ ఆరోగ్యం క్షీణించగానే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిని దైవంగా భావించు, తండ్రిని దైవంగా భావించు, ఆచార్యులను దైవంగా భావించు, అతిథులను దైవ సమానంగా చూడు. అలాంటి ఆస్తి రాయలేదని తండ్రిని చెరపడెత్తున్నావా? తల్లిని అన్యాయంగా పొందుతున్నావా? ఇదే నాటి భక్తిని నేర్పింది. అతిథిగా వచ్చిన వాడిని చంపేస్తున్నావు, అదే నాకు నేర్పింది భక్తి. నీ స్వార్థాన్ని చూసుకొని ఎందరి సొమ్ము దొరికిస్తావు. అడ్డదారులు ఎంచుకొని పేదవారిని మోసగిస్తావు. ఆలోచించుకుంటావా? నీ స్వార్థాన్ని చూసుకొని ఎందరి సొమ్ము దొరికిస్తావు. అడ్డదారులు ఎంచుకొని పేదవారిని మోసగిస్తావు. పాపానికి ఫలితమైన నరకాన్ని తప్పించుకోలేవు. ఈ పాపానికి ఫలితమైన నరకాన్ని తప్పించుకోలేవు. నరకాన్ని తప్పించుకోలేవు. మా దగ్గర నూనె కొనండి, మా దగ్గర కర్చీఫ్లు కొనండి, మా దగ్గర ఫలానా వస్తువులు కొనండి. ఎంత మోసం అండి! నీ స్వార్థం చూసుకొని పేదోళ్ళని మోసగిస్తున్నాం. నేను అంటున్నాను పిల్లరా, మా దగ్గర ప్రసాదం కొనండి, మా దగ్గర ఈ నైవేద్యం కొనండి. ఇదిగో మేము పెట్టిన దేవుని దర్శనానికి టిక్కెట్ కొనండి. మీ జుట్టు మాకు ఇవ్వాలన్నా మీరు గుండుకి టిక్కెట్ కొనండి. భక్తండి ఇదంతా. ఈ రాత్రి ఆలోచన చేయి. చచ్చిపోయిన తర్వాత ఏమొస్తుంది మిత్రమా? చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చేది నీ ఆత్మ ఒకటే. ఇదిగో చచ్చిపోయాడు, తీసుకొచ్చి అరుగు మీద పాడేశారు. ఇంటితో ఉన్న బంధం కట్టు. పడి ఉన్న దానికి శవమని పేరు పెట్టారండి. ఇంకేం రాదండి. పంతులు గారో పాస్టర్ గారో వచ్చి అంత్యక్రియల కొరకు ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోతారండి.
అక్కడతో ఆడవాళ్ళతో ఉన్న బంధం కట్టు. వీధిలో వాళ్ళు మొన్నటిదాకా మనతో వీధిలో ఉన్నాడని మోస్తారు, వీధి మలుపులో వాళ్ళు కట్టు. శ్మశానం దగ్గరికి వచ్చినంత మా అమ్మ నాన్న బతికే ఉన్నారని అక్కడ కొంతమంది కట్టు. చివరికి వచ్చేది ఎవరు? నీతో తగలబడే శరీరం అయితే కట్టెల మీద పెట్టి నిప్పు పెట్టిన తర్వాత మంటలకు శరీరం కాలుతూ కొవ్వు కరిగి శరీరంగాలు పైకి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు, కాటి కాపరి. బాక్సులో తెచ్చుకున్న శరీరం అయితే గోతిలో పూడ్చి మట్టితో కప్పెట్టి చక్క సిలువ గుచ్చేవాడు ఒకడు ఉంటాడు, వాడు కాటి కాపరి. ఎవరు వస్తారు నీతో? నీ కులం వస్తుందా? నీ మతం వస్తుందా? ఈ భూమి మీద చేసిన నీ భక్తి వస్తుందా? నీ ఆత్మే బయటకు వస్తుంది. మా పిన్ని గారు చచ్చిపోయారు, మేము 60 ప్రేమలో. తమ్ముళ్ళు అన్నారు, అన్నయ్య మాతో ఉండమన్నారు. శరీరాన్ని తీసుకెళ్ళాం, కట్టెల మీద పెట్టాం. తమ్ముళ్ళు చేత నిప్పు పెట్టించారు పంతులు గారు మంత్రోచ్చారణ మధ్యలో. బాబాయిని తమ్ముళ్ళని వెళ్ళిపోమంటే నేను పంతులు గారు నిలబడి చూస్తున్నాం. ఈ లోపల కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు కదా, ఆ శరీరం కొవ్వు కరిగి పైకి లేస్తుంది. కర్ర పట్టుకొని వస్తున్నాడు వాడు నన్ను చూసి గుర్తుపెట్టాడు. ప్రైజ్ లార్డ్ సార్ అంటున్నాడండి. ముందు పనిగానే ఎవరో బాబు అన్నాడు. కానీ పంతులు గారితో ఒకటి చెప్పాను, తగలబడుతున్న నా తల్లి శరీరం బ్రాహ్మణ శరీరమే కానీ కర్రతో కొట్టేవాడు మా క్యాస్ట్ కాదు. అతను ఒక మాదిగత. ఓపెన్గా చెప్తాను. మర్నాడు అస్థికలు సేకరించడానికి కొండ పట్టుకెళ్ళాను. బూడిద అస్థికలు బ్రాహ్మలవే కానీ పట్టుకెళ్ళిన కొండ చేసినవాడు మా క్యాస్టోడు కాదండి, అతడు కొమ్మరి. రాజమండ్రి గోక్షపాద క్షేత్రానికి తీసుకెళ్ళాను, గోదావరిలో కలుపుతామంటే. ఒడ్డంతా తుక్కుందని పడవలో వెళదామంటే పడవ నడిపేవాడు మా క్యాస్టోడు కాదు, వాడు అగ్నికుల క్షత్రియుడు. ఎక్కడొచ్చింది నీ కులం, ఎక్కడొచ్చింది నీ మతం? చచ్చిపోతే బయటకు వచ్చేది ఆత్మ ఒకటే. ఈరోజు నేను అంటున్నాను, ఆ ఆత్మను ప్రభుకి సిద్ధపరచుకోగలవా? ఆ ఆత్మను ప్రభు కొరకు సిద్ధం చేసుకోగలవా మిత్రమా? అందుకనే అంటున్నాను నేను, ఆ ఆత్మకు పట్టిన పాప చీడ తొలగించి ఒక పుణ్యకార్యం చేయడానికి ప్రభు వచ్చాడు. చచ్చిపోయిన తర్వాత ఏది రాదండి, నీ ఆత్మే బయటకు వస్తుంది. ఆత్మకే భేదం ఉండదండి. ఇది పురుషుల ఆత్మ, ఇది స్త్రీ ఆత్మ అనే లింగ భేదం ఉండదు. ఇది తెల్లాత్మ, ఇది నల్లాత్మ అనే వర్ణభేదం ఉండదు. ఇది పొట్టాత్మ, పొడుగాత్మ, లావాత్మ, సన్నాత్మ అనే సైజు భేదం ఉండదు. ఇది హిందూ ఆత్మ, ముస్లిం ఆత్మ, జూయిష్ ఆత్మ అనే మతభేదం ఉండదు. ఇది కమ్మాత్మ, కాపాత్మ, బ్రాహ్మణాత్మ, ఎస్సీ ఆత్మ అనే కులభేదం ఉండదు. ఆత్మకు ఒక్కటే కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు, రేపేమి సంభవించును అని చెప్పిన దేవుడు ఆత్మను గురించిన ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఇక్కడ చూపిస్తాడు. ఎట్లనగా తాను తన ప్రియుని యందు ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పవిత్రముగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా నిలవబెట్టుకొనవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఈ రాత్రి స్పష్టంగా అంటున్నాను, చచ్చిపోతావు, ధర్మం చేసుకో మిత్రమా. చచ్చిపోయే లోపులో ధర్మం చేసుకో. ఆ ధర్మమే నీ ఆత్మను ప్రభు కొరకు సిద్ధపరచు. ఆ ప్రభువుకి మీరు సిద్ధపరిచిన ఆత్మని ఇవ్వండి, ఆయన పుణ్యకార్యం చేస్తాడు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుష్యులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము, కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయ. ఈరోజు ఆ పుణ్యకార్యం చేయడానికి ప్రభు వచ్చాడు. ఆ ప్రభువులో మనం చూడాల్సింది మతం కాదండి, ఆదరణ. ఈ రాత్రి నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరేమో. ఎవరైనా నన్ను వచ్చి ఆదరిస్తే బాగుందనే ఆశతో ఉన్నావేమో. ఆయనలో చూడాల్సింది సమాధానం. మేబీ టుడే యు ఆర్ నాట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్. సమాధానంగా గుండెల మీద చేతులు వేసుకొని సుఖంగా నిద్రపోయి ఎన్ని రోజులైంది? అలిసిపోయి పట్టే నిద్రే తప్ప సంతోషంగా తృప్తిగా నిద్రపోయి ఎన్ని రోజులైంది? నేను మళ్ళీ చెప్తున్నా, వెలుగ్గా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఇష్టపడుతున్నాడండి.
మనం లోకానికి వెలుగుగా ఉండాలండి. చీకటి వ్యక్తుల్లా మనం ఉండడానికి లేదు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడి తన మహిమను గూర్చిన జ్ఞానమును మా హృదయములలో ప్రకాశింప చేసిన గనుక మేము మమ్మును గురించి ప్రకటించుకోవట్లేదు. ఆయన ప్రభు అని మేము మీ నిమిత్తం పరిచారకులం అన్నాడు పౌలు. ఈరోజు నిన్ను వెలుగుగా చేయడానికి వచ్చాడు. నాలుగవదిగా నిన్ను మహిమగా చేస్తాడు. నీ బ్రతుకులో మహిమ లేదు. నీ కుటుంబానికి నువ్వు మహిమగా మారుతావు. నీ వ్యాపారానికి నువ్వు మహిమ, నీ ఉద్యోగానికి నువ్వు మహిమ, నీ సమాజానికి ఇదిగో ఈ యొక్క కోమర్రు అనే ప్రాంతంలో నువ్వు మహిమగా ఉండాలి. అందుకే దేవుడు నీకు ఇచ్చాడు. చివరిగా నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఈ రక్షణ ఎవరివ్వరు, ప్రభు ఒక్కరిస్తారు. అందుకని నేను అంటున్నాను, నా మాటలు ముగిస్తూ, దేవగారు మీరు పైకి రండి. మీకు అర్థం అవ్వడానికి ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. వీలైతే తీసేయండి.